ఆ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను భయపడుచున్నాను. అంటే అపవాది ఎంత తెలివైనటువంటి వాడంటే, ఎలాంటి వారినైనా గానీ వాడి యొక్క కుయుక్తులతోటి, వాడి యొక్క తంత్రాలతోటి పవిత్రత నుండి, సరళత నుండి, పరిశుద్ధత నుండి తొలగించి దేవునికి దూరం చేయటంలో వాడు చాలా గొప్పవాడండి. అందుకే చాలామంది మాట్లాడతారు అపవాదితో జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆలోచించినట్లయితే మాట్లాడతారండి. ఏమంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో సాతాను మెరుపు వలె దిగివచ్చుట చూచితిని. దేవుడికి మనకి మధ్యలో తెలియకుండానే, మనకు తెలియకుండానే ఎన్నో గోడలు కట్టేసి ఆయనకి మనకి మధ్యలో ఒక ఎడబాటుని క్రియేట్ చేయటంలో వాడికి వాడే సాటి. కనుక మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు ఒక మాట చెబితే ఆ మాట ఏ మాత్రం ఆలోచించకుండా, మన యొక్క సొంత జ్ఞానాన్ని అక్కడ పెట్టకుండా మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి.